वपुस्ते गुणप्रवाहं सदशेषबीजं दद्वौ दद् दद्व्यौ स्वयं यज्ञतराब्जजातः। మూడవ శ్లోకం. స ఏవ విశ్వస్య భవాన్ విదత్తే గుణప్రవాహేన విభక్తవీర్యः సర్గాజనీహో వితతాభిసంధి ఆత్మేశ్వరోత్కర్య సహస్రశక్తి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనాయ మణిపురే ఉద్భవాయ చ ప్రభుపాదల సద్వాణీ ప్రచార నిరదాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्रील ప్రభుపాद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈరోజు మనము కపిల భగవానుడు సాంఖ్య తత్వాన్ని బోధించడానికి వచ్చాడు. సో దేవహూతి మాతకు సాంఖ్య తత్వం అంటే సంఖ్యతో కూడుకున్నది. అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కపిల భగవానుడు దేవహూతికి ఆత్మ మరియు భౌతిక పదార్థం గురించి చాలా డీటెయిల్గా, సిస్టమేటిక్గా, అనలిటికల్ అంటే చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా వివరణ ఇచ్చారు. దానికి మనం చూసినట్టయితే రెండవ అధ్యాయము భగవద్గీత 2వ అధ్యాయం 39వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, కపిల భగవానుడు, ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇది కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏంటి? సాంఖ్య ఫిలాసఫీ చెప్తున్నారు. ఓ అర్జున, నేను ఇంతవరకు నీకు సాంఖ్యమును గురించి, అంటే సంఖ్యతో కూడుకున్నటువంటి జ్ఞానము, ఆత్మ జ్ఞానము, తర్వాత భౌతిక పదార్థము ఆర్ భౌతిక ప్రకృతి గురించి భగవంతుడు వివరించారు. సో ఈ వివరణ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 2వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి మనము చూడొచ్చు. 17వ శ్లోకంలో ఉంది ఆత్మ యొక్క డీటెయిల్ స్టడీ ఉందన్నట్టు. చాలా అంటే మనకు ఇంతకాలం మనకు తెలియకుండా మనని ఇలా చూసి దేహంతో మనను గుర్తించి నేను దేహముని అనుకొని దేహం కొరకే అన్ని పనులు చేస్తా ఉన్నాం. ఈ ఇతర దేహాలకు పని చేస్తున్నాం, కానీ ఆ దేహాల లోపల ఉన్నటువంటి ఆత్మని మనం చూడట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణ భగవానుడు సాంఖ్యతత్వాన్ని, అంటే ఆత్మ ఏ విధంగా ఈ దేహంలో విస్తరిస్తుంది, ఆత్మ యొక్క సైజ్ ఏంటి, ఆత్మ శాశ్వతమా తాత్కాలికమా, శాశ్వతమైతే ఏ విధంగానే చెప్తున్నాను. ఆత్మ ఈ దేహం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. ఎట్లయితే సూర్యుడి కాంతి సూర్యుడి దగ్గర నుంచి వెలువడేటప్పుడు ఇలా వెలువడుతుంది, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మొత్తం భూమి అంతా కూడా విస్తరించి ఉన్నట్టుగా సో ఆత్మ కూడా ఈ దేహంలో విస్తరిస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఆత్మ యొక్క సైజు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నారు. బాలాగ్రశత భాగస్య శతత కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః
స చానన్ స చానంత్యాయ కల్పతే. సో మనం ఈ వెంట్రుక చివరి భాగాన్ని 100 పీసెస్ చేసి, మళ్ళీ ఏదో ఒక పీస్ తీసుకొని దాన్ని 100 పీస్ చేస్తే, అది ఆత్మ యొక్క సైజ్ అని చెప్తున్నారు. అంటే ఈ వెంట్రుక చివరి భాగంని తౌ 1/10,000 భాగాన్ని 10,000 భాగాలు చేస్తే ఏదైతే సైజో అది సైజుగా ఆత్మ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ఆత్మ దాని యొక్క లక్షణము ఆధ్యాత్మికము. సో అటువంటి ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఆధ్యాత్మిక లోకం నుంచి ఇక్కడికొచ్చింది. కాబట్టి ఇక్కడ భౌతికంలో ఆత్మకు నాశనం లేదు. సో దాంట్లో మనకు 18వ శ్లోకంలో చెప్తున్నారు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఓ భరతవంశీయుడా, అర్జున, ఆత్మ యొక్క స్థితి అంటే చాలా ఆత్మ అంటే మనం తత్వము సాంఖ్యయోగం అంటే ఆత్మ గురించి దేహం గురించి చాలా క్లుప్తంగా వివరణిస్తున్నారు. ఆత్మకు ఎటువంటి నాశనం లేదు. ఆత్మ శాశ్వతమైనటిది. తర్వాత ఈ ఆత్మ దేన్నైతే ధరించిందో దేహము అది నశిస్తుంది. ఎలాగైతే ఈ దేహము ఆత్మ ధరించింది, ఆత్మ దేహాన్ని ధరించింది, ఈ దేహము ఈ డ్రెస్ని ధరించింది. సో ఎలాగైతే ఈ డ్రెస్ విత్ ఇన్ 1 ఇయర్ 2 ఇయర్స్ లో ఆర్ 3 ఇయర్స్ లో కొన్ని ఇంకా మంచి డ్రెస్సులు 10 ఏళ్లలో బట్ నశించి తీరుతుంది. అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి ఏదైతే వచ్చిందో అది నశిస్తుంది. ఆత్మ భౌతిక ప్రకృతి నుంచి రాలేదు. అహం బీజ ప్రదాత, ఆత్మని భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి అది ఆత్మ భగవంతుడితో ఉంటుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆత్మ భగవత్ సంబంధితము. ఈ దేహము భగవంతుడి యొక్క భౌతికమైనటువంటి మాయకు సంబంధించినటువంటిది, భౌతిక ప్రకృతికి సంబంధించింది. అదేవిధంగా ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మని అంటే జీవుణ్ణి చంపువాడని తలచివాడు, చంపబడువాడని తలచివాడు ఇరువురు అజ్ఞానులే. ఆత్మ చంపబడదు, చంపుతా అనుకునేవాడు కూడా అజ్ఞానుడే అని చెప్తున్నారు. తర్వాత 2వ అధ్యాయం 20వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకంలో చెప్తున్నారు. నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జననము గాని లేదు, మరణము గాని లేదు. కాబట్టి ఆత్మ స్వరూపంలో అజహ, మనం కూడా అజులం. ఎట్లా ఆత్మ రూపంలో అజులము, మనం భౌతిక దేహాన్ని ధరిస్తున్నాం కాబట్టి మనని అజ అని పిలవలేదు. సో మనకు తల్లిదండ్రుల ద్వారా దేహం వస్తుంది కాబట్టి మనం అజ అని పిలవలేదు. మనం ఎప్పటికైతే భగవంతుడితో నిత్య సంబంధం ఉంటే అప్పుడు మనం అజులము. కాబట్టి మరణం కాని లేదు, ఆత్మకు మరణం లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మ రహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. భగవంతుడు పురాణ పురుషుడు, పురాతనం. ఆత్మ కూడా పురాతనము. దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. మనం చాలాసార్లు ఆత్మహత్య అంటాం. ఆత్మహత్య కాదు అది, దేహము యొక్క హత్య అన్నట్టు. దేహము నుంచి ఆత్మను బలవంతంగా తొలగించడం, దాన్ని ఆత్మహత్య అంటాం. అంటే ఆత్మను దేహం విడనాడడము. సో ఈ విధంగా ఆత్మ యొక్క స్థితిని కపిల భగవానుడు భాగవతంలో చెప్తే, కృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించారు. కపిల భగవానుడు దేవహూతి మాతకు చెప్పడం జరిగింది. తర్వాత ఆత్మ ఎలా దీన్ని ఇడిస్తుంది దేహం గురించి చెప్తున్నారు. వాసాంశ జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు ఎలాగైతే నూతన జీర్ణ వస్త్రం విడిచి నూతన వస్త్రమును ధరిస్తాడో, ఆత్మ అదే విధంగా జీర్ణమైనటువంటి దేహములను విడిచి నూతన దేహములను ధరిస్తుంది. మనమే చూడండి, రాత్రి పడుకునేటప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నాము. ఈ రోజు మంగళారతి నుంచి అంటే భగవంతుడి పూజ చేయాలి కాబట్టి ఫ్రెష్ డ్రెస్ వేసుకున్నాము. ఇప్పటికిప్పుడే విత్ ఇన్ 4 hours లో మళ్ళీ ఇంకో 1 hour అయితే ఆఫీస్ కానీ బిజినెస్కి వెళ్ళాలంటే ఇంకో డ్రెస్ వేసుకొని వెళ్తాం. సో మనం మార్నింగ్ 4 to 10 లోపలనే 3 డ్రెస్సులు మార్చాం మనము. అదేవిధంగా ఆత్మ కూడా సో 100 years లో ఒక డ్రెస్ మారుస్తుంది. ఎప్పుడన్నా 100 days లో అంటే ఈ దేహాన్ని మారుస్తుంది.
సో, కాబట్టి ఇప్పుడు కుంభమేళా నెక్స్ట్ 144 ఇయర్స్‌కు లోపల మనం ఎన్ని దేహాలు మార్చాల్సొస్తదో తెలీదు. కాబట్టి ఈ దేహంతో అవకాశం ఉంది గాబట్టి చాలామంది పరిగెత్తుతా ఉన్నారు. అరే! ఈ దేహం మనకు అంటే ఈ ఆత్మ ఈ దేహం ద్వారా కుంభమేళకి వెళ్ళగలుగుతుంది. ఈసారి మిస్ అయితే నెక్స్ట్ దేహం ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితులు తీసుకుంటుందో మానవ జన్మొస్తే ఓకే. నెక్స్ట్ గూడా మళ్ళీ కుంభమేళా ఎళ్ళొచ్చేమో. మానవ దేహమే రాలేదనుకోండి పక్షు, పక్షి, క్రిమికీటకము, చెట్టులాగా జన్మొస్తే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇంకా కుంభమేళలో స్నానం జేయడం అనేది. తర్వాత ఇంకా ఏం జెప్తున్నానంటే దీంట్లో ఆత్మ గురించి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః. ఈ ఆత్మను ఏ ఆయుధముల చేత ముక్కలుగా చేయడం జరగదు. అగ్నిచే దహింపబడదు. నీటిచే తడపబడదు. వాయువుచే ఎండింపబడదు. ఆత్మ యొక్క అంటే ఆత్మ యొక్క ఇంత డీటెయిల్ వివరణ ఎవరు కృష్ణ భగవానుడు మనందరికీ బోధించారు. దాని తర్వాత 27వ శ్లోకంలో చెప్తున్నాడు. ఆత్మస్థితి ఏంటి? జాతస్య హి ధ్రువో జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోషితుమర్హసి. భగవంతుడు చెప్తున్నాడు. పుట్టిన వానికి మరణము తప్పదు గ్యారంటీ. తర్వాత మరణము పిదప జన్మము తప్పదు. అందు గురించే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణనందు నీవు దుఃఖింపరాదు. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు. మరణించిన వాడు ప్రతి ఒక్కడు జన్మించక తప్పదు. కాబట్టి భగవంతుడు ఇది నార్మల్ స్థితిలో. కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి యొక్క వచనామృతాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రోజు ఆస్వాదిస్తారో వాటర్ ఉంది తాగుతాము. పంచామృతం భగవంతుడికి అభిషేకం చేసి తాగుతాం. అలానే భగవంతుడి యొక్క నిత్యం భాగవత సేవం భగవతామృతం అంటే భాగవతామృతం, గీతామృతం, వచనామృతం భగవంతుడి యొక్క వచనాలుగా అవి అమృత వచనాలుగా స్వీకరించి ఎవరైతే మనం మామూలుగా వాటర్ గాని, ఇంకేదైనా జ్యూసెస్ నోటి ద్వారా స్వీకరిస్తామో, కానీ మనం భగవంతుడి యొక్క అమృతాన్ని, అమృత వచనాలను చెవుల ద్వారా, కర్ణముల ద్వారా స్వీకరించి, నోటి ద్వారా మనం వాటిని కీర్తన చేసినప్పుడు, ఇంకా మనం మళ్ళీ ఈసారైతే జన్మించాము. మృత్యువు ఎట్లాగొస్తుంది. కానీ నెక్స్ట్ జన్మ రాహిత్యాన్ని చాలా సులభంగా పొందగలం. ఈ సాంఖ్య ఫిలాసఫీ ఎవరైతే సాంఖ్య యోగాన్ని తెలుసుకుంటారో, ఆ సాంఖ్య యోగం యొక్క లక్ష్యమేంటి? మళ్ళీ మనము జన్మించవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మనకు శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని స్పెషల్‌గా మైత్రేయ వాచ అన్నారు. అంటే మైత్రేయుడు విదురుడితో చర్చ అన్నాడు. మైత్రేయ విదురుడి చర్చ. కాబట్టి ఇక శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననము, జననియు కర్దమముని సతియగు దేవవతి ఈ విధంగా భక్తి యోగం మరియు ఆధ్యాత్మిక జ్ఞానమునెడగల అజ్ఞానమంతయు తొలగినదయ్యెను. ముక్తికి పూర్వ రంగమగు సాంఖ్య తత్వమును తెలిపిన భగవానునికి వందనములిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టి చేసెను. సాంఖ్య తత్వాన్ని అంటే సంఖ్యా ఆధారితమైనటువంటి జ్ఞాన యోగాన్ని భగవంతుడి శాస్త్రమే ఇది కాల్పనికం గాదు. ఏదో ఎవరికి నోటికి దోచినట్టు అలా చెప్పడం గాదు. ప్రతీది గూడా లైక్ ఎగ్జాంపుల్ మన ఆత్మ గురించి, మన దేహం గురించి, ఈ సృష్టి గురించి, సృష్టిలో ఉన్న ప్రతి జీవి గురించి, ఈవెన్ బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ గురించింది. ఈ సృష్టి మొత్తం ఎప్పుడు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరి ద్వారా సృష్టింపడం జరుగుతుంది. ఎంతకాలం ఉంటుంది అని తెలుసు. అదేవిధంగా ఈ సృష్టిలో ఎప్పుడు లయమవుతుంది అన్నీ గూడా సంఖ్యాపూర్వకం. ఈ 14 లోకాల్లో 10 లోకాలు ఎప్పుడు లయమవుతున్నాయి? బ్రహ్మ యొక్క 12 గంటల సమయంలో అంటే డే టైమ్ అయిపోగానే ఈవినింగ్ సమయం కాగానే ఈ 10 లోకాలు అప్ టు స్వర్గలోక లయమైపోతాయి. అంటే ఆ సృష్టి అంతమైపోతుంది 10 లోకాలు. తర్వాత అలా ప్రతి బ్రహ్మ యొక్క ప్రతి సాయంత్రం కాంగానే లయమైపోతుంది. మరి మొత్తం మన బ్రహ్మాండం ఎప్పుడు? ప్రతీది గూడా మన ఆత్మ గూడా ఈ దేహాన్ని ఎప్పుడు వదిలేస్తుందంటే, మనందరం గూడా ఆ ప్రోగ్రామింగ్‌తో వస్తామంట. నిన్న గురువుగారు లెక్చర్ వింటా ఉంటే చెప్తున్నారు.
ఒక సినిమా మనం చూస్తూ ఉంటాం. ఆ సినిమా అప్పటికప్పుడు తాత్కాలికం అప్పుడప్పుడు ఇలా క్రియేట్ చేయడం జరుగుతుందా? ఆ సినిమా యొక్క రచయిత, సినిమా స్క్రిప్ట్ ఉంటుంది. ఆ సినిమాలో పాటలు కూడా ఎప్పుడో, పాటల రచయిత వేరే ఉంటాడు, సినిమా స్టోరీ రచయిత వేరే ఉంటాడు. తర్వాత సినిమా స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాసిండైన స్టోరీ, కానీ దాంట్లో పాత్రలు ఎవరైతే ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్టర్ చెప్తా ఉంటారు. సినిమా కెమెరాటోగ్రఫీ వేరే ఉంటుంది. ఇదంతా కూడా ఆ, ఇదంతా కూడా ఒక 2-3 నెలలు, 6 నెలలు ఆ పిక్చరేషన్ అంతా చేసి దాన్ని ఆ, ఆ, అంటే కొన్ని చిన్న సినిమాలు అయితే 2-3 నెలలు, 6 నెలలు కూడా కంప్లీట్ చేస్తారు. అంటే సమయం, మనం చూస్తున్న దానికంటే ముందు ఆల్రెడీ అంతా ప్లానింగ్ మొత్తం చేసి ఒక చిన్న క్యాసెట్ లో పెట్టి దాన్ని రిలీజ్ చేస్తారు. అంటే సాంఖ్య ఫిలాసఫీని కూడా, సంఖ్య ఆధారితమైనటువంటి ఫిలాసఫీని ఎప్పుడైతే ఆ దేవహుతి తన గురుదేవులైనటువంటి కుమారుణ్ణే గురువుగా ఎన్నుకుంటుంది. అదేవిధంగా అర్జునుడు తన యొక్క బాంధవ్యుడు మిత్రుణ్ణే గురువుగా ఎన్నుకున్నాడు. ఆ గురువుగా ఎన్నుకొని సాంఖ్య తత్వాన్ని, లేదంటే సాంఖ్యతత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ భక్తిలో ఉన్న వాళ్ళైతే గురువుగారు ఏం చెప్తుంది వింటారు. కానీ భక్తిలో లేకుండా వాళ్ళు అజ్ఞానంలో, అంటే భౌతికమైనటువంటి జ్ఞానం చాలా ఉంది, ఆధ్యాత్మికాన్ని నమ్మరు. అటువంటి నమ్మని వాళ్లకు వాళ్ళు ఏదైనా కూడా ప్రూఫ్స్, క్యాలిక్యులేషన్స్, ఏదో నోటికి ఇంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటే నమ్మరు పక్కాగా అన్నట్టు. అటువంటి పక్కాగా సంఖ్య ఆధారితంగా శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే శాస్త్రమే సాంఖ్య యోగము. ఆ సాంఖ్య యోగం వల్ల మనకేంటి లాభం ప్రభుజీ తెలుసుకోవడం వల్ల అంటే, మనకు మీ దగ్గర భాగవతం 3వ స్కందం ఉంటే 3వ స్కందము సమానం, దాంట్లో ఏం సంతోషం ఉండదు. కాబట్టి నిజమైనటువంటి ముక్తి మనకు భగవద్ధామం చేరుకోవటం కానీ, భగవంతుడి రూపము సారూప్య, సాలోక్య, సామీప్య, శాస్త్రి కూడా కాదు, ఐదర్ భగవంతుడి రూపము, భగవంతుడి ధామము, భగవంతుడి ధామంలో భగవంతుడికి దగ్గరగా ఉండడం. కాబట్టి సాంఖ్య ఫిలాసఫీ అంటే గుర్తుపెట్టుకొని, చాలాసారి ఇంత విన్న తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ప్రభుజీ సాంఖ్య ఫిలాసఫీ అంటే ఏముండే అని అనుకునేరు. అంటే ఏం లేదు, మనకు ఆత్మ మరియు భౌతిక పదార్థం గురించి ఆ మనకు సంఖ్యాపూర్వకంగా, సంఖ్యా విధంగా అంటే డీటెయిల్ గా చాలా వివరణ భగవంతుడు ఇస్తున్నాడు. ఆత్మ అంటే ఎవరు, భౌతిక దేహం అంటే ఏంటి, ఈ యొక్క ఆత్మకు భగవంతుడితో సంబంధం ఏంటి, ఆత్మకు భౌతిక ప్రకృతితో సంబంధం ఏంటి అని తెలుసుకొని, మనము మనము ఆత్మానుభవ స్థితికి ఎదిగినప్పుడు దాంతో ముక్తి వస్తుంది. సాంఖ్యయోగం అంటే ఆత్మ భౌతిక పదార్థముల యొక్క వివరణ, దాని యొక్క లక్ష్యము భగవంతుని సేవించడము. అంటే ఈ భౌతికమైనటువంటి చైతన్యంలోంచి మనం విడిపడటము, దాని యొక్క అలా చేయడమే సాంఖ్య ఫిలాసఫీ యొక్క లక్ష్యం. సరే, నెక్స్ట్. తన తల్లికి కపిల భగవానుడు తెలియజేసిన తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుట పూర్వ రంగమై ఉన్నది. ఆ తత్వ విధానపు ప్రాముఖ్యం ఇచ్చట సిద్ధి భూమిం, ముక్తికి పూర్వ రంగమనుచు తెలుపబడింది. ప్రకృతి చే బద్ధులైన కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు జనులు కపిల భగవానుడు తెలియజేసిన సాంఖ్య తత్వమును అవగతము చేసుకున్నట ద్వారా భవబంధము నుండి సులభంగా ముక్తి నందగలరు. ఈ భౌతిక జగత్తునందు నిలిచి ఉన్నప్పటికీ మనుజుడు సాంఖ్య తత్వము ద్వారా శీఘ్రమే మోక్షమును సాధించగలడు. ఆ స్థితియే జీవన్ ముక్త స్థితి అనబడును. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ జీవుడు ముక్తి నొందగలడు. ఇది దేవహుతి విషయంలో జరిగి ఉండెను కనుకనే ఆమె ఈ క్రింది ప్రార్థన ద్వారా ఆ దేవదేవుని సంతుష్టిని చేసెను. సాంఖ్య తత్వపు మూల సిద్ధాంతమును అవగతము చేసుకొనిన వాడు భక్తి యోగమును బడిసి ఈ భౌతిక జగమునందే ముక్తుడు కాగలడు. అంటే చూడండి, దేవహుతి భర్త తన వదిలిపెట్టి కుమారుడికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు కర్దమని. అప్పుడు ఆమె ఎంతో కొంత బాధతో ఉంది.
అప్పుడు లేదు, నీ దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే కపిలుడి ద్వారా సాంఖ్య తత్వాన్ని విను. సాంఖ్య తత్వం అంటే అసలు నీ దుఃఖానికి కారణం ఎవరు? నా భర్త వెళ్ళిపోతుండు. నువ్వు నన్ను దేహముతో సంబంధం అంటే నిన్ను నువ్వు దేహంగా పోల్చుకొని ఇంకొక దేహం వెళ్ళిపోతుంది అని చూస్తున్నావే తప్ప నిన్ను నువ్వు ఆత్మగా భావించినప్పుడు నీ ఆత్మకు పరమాత్మ నీ ముందటే ఉన్నాడు. పరమాత్మ స్వరూపం కపిల భగవానుడు ఉన్నాడు. ఆయన ద్వారా నువ్వు ఆత్మ పరమాత్మ యొక్క సంబంధము, ఆత్మ భౌతిక దేహము యొక్క అసంబంధము. అయితే మనకు మన దేహంతో సంబంధం ఉండకూడదు. మనమని ఆత్మకు పరమాత్మతో సంబంధం, నిజ సంబంధాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఈ జీవించి ఉండంగానే జీవన్ముక్తుడు, అదే పదం యూజ్ చేస్తారు కదా, జీవన్ముక్తుడిని జీవించి ఉండంగానే ముక్త స్థితితో జీవించవచ్చు. ఎవరైతే తనను తాను ఆత్మగా భావిస్తూ ఆత్మ స్థితిలో, మరి ఆత్మ అన్నప్పుడు ఆ ఆత్మ ఎవరిని సేవించాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడి యొక్క ఈ సాంఖ్య తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఎందుకంటే నా టైం వేస్ట్ అక్కడ అర్థం చేసుకోండి. అర్థమైందా? సో మనము భగవంతుడితో సంబంధం ఉండాలి. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. సో నాకు భగవత్ సంబంధం అన్నప్పుడు భగవంతుడు 80 లక్షల వేరే జీవకోటికే అటువంటి అవి ఏమి సాంఖ్యతత్వాన్ని నేర్చుకోకుండానే అవి దేహంతో అటాచ్మెంట్ ఉండదు. మనం ఇంత సాంఖ్యతత్వాన్ని తెలుసుకొని జీవన్ముక్తి ఏదని ఈ భౌతిక జగత్తునందు మనందరం నిలిచి ఉన్నాము. నిలిచి ఉన్నప్పటికీ మనుజుడు భగవద్గీత భాగవతం ద్వారా సాంఖ్యతత్వం ద్వారా శీఘ్రమే మోక్షం సాధించగలడు. అంటే మనకు నేను ఆత్మను, మిగతా అంతా కూడా ఈ భౌతిక పదార్థము, ఆత్మకు భగవంతుడితో సంబంధం మాత్రమే ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో, పొద్దున నా డ్యూటీ ఏంటి, పొద్దున భగవత్ సంబంధము అన్నప్పుడు ఎట్లయితే ఇప్పుడు మా పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, మా అతది క్లాస్ వింటే ఏం చేస్తుంది, తన యొక్క దేహ సంబంధము ఖచ్చితంగా ఆ దేహాలు ఆత్మలు దేహాన్ని ధరించి ఈ ఆత్మ కూడా దేహం ధరించింది కాబట్టి దేహ సంబంధం ఉంది. వాళ్ళ నిజమైన మాతో కాదు, భగవత్ సంబంధమే. అందుకు ప్రభుజీ మాతో సంబంధం ఉన్నందుకు ఖచ్చితంగా ఆ దేహాన్ని సేవించాలి కదా. ఆ సేవ కొరకు తన దేహ సేవగా వాళ్ళకు సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కానీ అది మనకి ఏదంటే ఒక బాధ్యత మాత్రమే. ఆ దేహం నాతో ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆ కాలేజీలో వాళ్ళకి ఎంతకాలం, అప్ టు 7th ఒక స్కూలు, 10th వరకు ఒక స్కూలు, ఇంటర్మీడియట్ వేరే దగ్గర, ఇప్పుడు ఇంజనీరింగ్ వేరే దగ్గర. అంటే అక్కడ లిమిటెడ్, ఏదైనా సంఖ్య, ప్రతి దగ్గర కూడా సంఖ్య అంతవరకే లిమిట్. దాని తర్వాత వదిలేస్తాం. వదిలేసినప్పుడు కొద్దిగా 4 years ఉన్నాను అక్కడ, 4 years టీచర్స్తో వాళ్ళతో ఫేర్వెల్ పార్టీ అప్పుడు కొంచెం అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు బాధపడతారు. తర్వాత వేరే కొత్త దానికి వెళ్ళినప్పుడు దాన్ని మర్చిపోతూ ఉంటాం. సో కాబట్టి దయచేసి కానీ ఈ ఆత్మకు ఆల్ ద టైం సంబంధము భగవత్ సంబంధం ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అదే మోక్ష స్థితి అంటున్నారు. ఆ స్థితియే జీవన్ముక్త స్థితి అనబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని వింటున్నాము, ప్రాక్టికల్ అప్లై చేయలేకపోతున్నాం. అదే మన యొక్క బద్ధ స్థితి. ముక్త స్థితి కాస్త బద్ధ స్థితిలోనే ఉండిపోతున్నాము. అర్థమైందా? ఎందుకంటే మనం బద్ధ స్థితికి ముక్త స్థితికి, ముక్త స్థితి అంటే భగవంతుడి కొరకు ఏదైనా చేయడానికి నా మీద ఫోర్స్ ఏం పనిచేయదు, సహజంగా చేయడానికి రెడీగా ఉంటాను. ఎట్లయితే మన పిల్లల కొరకు మనం సహజంగా, ఎవరైనా ఫోర్స్ చేస్తారా, పిల్లల్ని బాగా చూసుకోండి, పిల్లలు మంచి భోజనం పెట్టండి, పిల్లలకు మంచి బట్టలు కొనండి, ఇవి ఎవరైనా ఫోర్స్ చేస్తారా? సహజంగా మన కష్టాయుధం అంతా వాళ్ళకు పెడతాం. అది భౌతిక సహజ స్థితి, అది ఆధ్యాత్మిక సహజ స్థితి కాదు. నిజంగా ఆత్మ సహజ స్థితి టాప్ ప్రియారిటీ భగవంతుడికి, భగవత్ సంబంధిత సేవ, భక్తియుక్త సేవ, అది ఆత్మ సంబంధం. నేను ఒకవేళ ఆత్మ సంబంధ సహజమైనటువంటి భక్తి యోగాన్ని నిర్వహించడానికి నాకు భౌతికమైనది ఏదైనా ఆటంకం వచ్చింది అనుకోండి, ఆ రోజు నేను దుఃఖించాలా, బాధపడాలి. మనం అడిగినాం అనుకోండి, ప్రభుజీ ఈరోజు ప్రోగ్రాంకు రాలేదు,
ప్రభుజీ ఎమర్జెన్సీ ఇక్కడ పోయినా అక్కడ పోయినా అంటా ఉంటాం. ఎందుకు? అది నా యొక్క సాంఖ్యతత్వాన్ని తెలుసుకున్న తర్వాత కూడా నేను భగవంతుడికి ఒబీడియంట్ భక్తుడిని కాలేకపోతున్నాను నేను. ప్రభుజీ ఎమర్జెన్సీ పని వచ్చింది కదా ప్రభుజీ. ఎమర్జెన్సీ పని ఎవరికి వస్తుందండి? భౌతికంగా దానికి నిన్న ఒక గురుగారు చెప్తా ఉన్నారు. మనము ఆధ్యాత్మిక నేను ఆత్మను అన్నప్పుడు నా డ్యూటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భగవత్ సేవ ఉండాల. లైక్ ఎగ్జాంపుల్ మిలిటరీలో ఉన్నారనుకోండి, స్పెషల్గా త్రివిధ దళాల్లో ముందే అగ్రిమెంట్ తీసుకుంటారు. దేశం ఫస్ట్, తర్వాతనే నీకు. సపోజ్ లీవ్లో వచ్చింది అనుకోండి, అక్కడ ఏదో ఎమర్జెన్సీ అరైజ్ అయింది, ఇమ్మీడియట్ గా టెలిగ్రామ్ పంపిస్తారు, అర్జెంట్ గా జాయిన్ కావాలా వాళ్ళు. ఇక్కడ ఇంటి దగ్గర ఎంత ఎమర్జెన్సీ ఉన్నా దే హ్యావ్ టు రిపోర్ట్. అదేవిధంగా మన కరోనాలో పాపం మనందరమే ఇంట్లో ఉంటే ఎమర్జెన్సీ ఎవరు? పోలీస్ వాళ్ళు, డిఫెన్స్, మిలిటరీ, వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళు డ్యూటీలు, నో లీవ్. ఇప్పుడు ప్రయాగ్ దగ్గర యూపీలో ఎవ్వరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి లీవ్ లేవంట. కుంభమేళ స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు, స్టార్టింగ్ కంటే ముందు నుంచే లీవులు లేవు. అలానే అది నిజమైనటువంటి డ్యూటీ బాండ్, డ్యూటీ తత్వం, ప్రభుత్వం ఆదేశం. భగవంతుడు కూడా మనకు శాస్త్రం ద్వారా ఆదేశం ఇస్తుంది. నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాడివైతే ఆత్మకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని సహజంగా చేయాలి, ఫోర్స్ఫుల్ కాదు. ఆ స్థితికి నేను ప్రమోట్ అవ్వాలా, లేకుంటే నాకు ఇంకా కూడా జీవన్ముక్త స్థితి కాదు, జీవన్ బద్ధ స్థితిలో జీవించాలి. మరి బద్ధ స్థితిలో జీవించాలని నీకు ఇష్టం ఉంటే మననెవడు మార్చలేడు. కథామృతం మరి కథ వినండి అంటే మనం ఏం చేస్తాం? లేదు లేదు కొంచెం పడుకోండి, నేను ఆన్ చేస్తున్నా కదా, నో ప్రాబ్లం. కథామృతం వినకుండా నువ్వు ఎంత నామం చేస్తే ఏమవుతుంది అంటారు? నిన్న ఒక లీలలో ప్రభుజీ మరి మాకు కుదరట్లేదు కదా ప్రభుజీ. కుదురుతుంది, కుదరకపోవడానికి మన ప్రారబ్ధ కర్మ అంట. భగవంతుడి పట్ల శ్రద్ధ ఎంత చెప్పినా కూడా వింటాము, దాన్ని పట్టించుకోము. కానీ భగవత్ కృప ఉంటే ప్రారబ్ధ కర్మని కూడా భగవంతుడు తొలగిస్తాడంట. కానీ అనుభవించాలి. ఆ అనుభవించడంలో భగవంతుడు తన వంతు ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మలని ఫాస్ట్ గా, ఇదే ఒకే లైఫ్ లో, సపోజ్ నేను నా ప్రారబ్ధ కర్మ సంచిత ఇది ఎలా తయారవుతుంది? క్రియమాన కర్మ వల్ల సంచిత తయారవుతుంది, సంచిత వల్ల ప్రారబ్ధ అవుతుంది, ప్రారబ్ధ కర్మ వల్ల మళ్ళీ ప్రారబ్ధ కర్మ అంటే ఆ కర్మ ఫలాలు, క్రియమాన కర్మ మళ్ళీ అది సంచిత గోడౌన్ లో మనకు స్టోర్ చేయబడుతుంది. భగవంతుడి కృప వలనంట, ఇది నిజంగా జరిగిన సంఘటన ఒకటి. అయోధ్యలో ఒక ఆచార్యుడు ఉంటాడు, హరిచరణ్ ఆ దాస్ అని చెప్పేసి, ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడి పేరు హరిదాస్. సో హరిదాస్ వాళ్ళిద్దరు కూడా గురు శిష్యులు కూడా చాలా గొప్ప భక్తులు, మహాత్ములు ఇద్దరు కూడా. అయితే ఇదే కుంభమేళకు ఆ హరిదాస్ గురుగారి ఆశ్రమం నుంచి, అయోధ్య నుంచి నేను కుంభమేళ స్థానానికి వెళ్ళొస్తా అని చెప్పేసి ఆయన బయలుదేరుతారంట. అంటే గురువు గారు సంపూర్ణంగా పర్మిషన్ ఇవ్వడు, కానీ భగవంతుడికి ఇంకా ఆయన రోజు భగవంతుడి నిత్య నియమం ప్రకారం చాలా సేవ చేస్తా ఉంటాడు. నేను వెళ్ళొస్తా, అందరు వెళ్తున్నా అని చెప్పేసి ఆయన అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు రాత్రిపూట బయలుదేరి ఆయన కారులో పడుకుంటాడు. భగవంతుడు స్వప్నంలోనే వచ్చి, హరిదాస్ నన్ను వదిలిపెట్టి, నా యొక్క సేవను వదిలిపెట్టి కుంభ స్నానానికి వెళ్తున్నావను. సో కుంభ స్నానం అంటే ఏంటి? నా సేవ, ఫిజికల్ సేవ, నా సేవ అంటే ఏంటి అంటే భగవంతుడు కుంభస్నానం అని చెప్పేసి అడుగుతాడంట. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, కుంభ స్నానము మనకు భగవంతుడి పట్ల ప్రేమ, భగవత్ సేవని ప్రసాదించేదై ఉండాలి. సో కాబట్టి ఇక్కడ వెళ్ళి ఇమ్మీడియట్ గా, అంటే దీని మీనింగ్ ఏంటంటే మన ఓన్ డిసిషన్ తీసుకొని పరిగెడతా ఉంటాం.
అప్పుడు ఇమ్మీడియట్ గా ప్రయాగకు వచ్చి ఆయన అదే బండిని తీసుకొని వెళ్ళిపోతున్నాడంట. అంటే దీంట్లో అంతరార్థం చాలా ఉంది, అది వినండి. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి భగవంతుడే స్వయంగా స్వప్నంలో వచ్చి అలా చెప్పంగానే అక్కడ ఈవెన్ స్నానం కూడా చేయకుండా వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి భగవంతుని శరణాగతి పొంది అక్కడ సేవ చేస్తాడంట. అదే రాత్రి పడుకున్నప్పుడు ఆయన యొక్క ప్రారబ్ధ కర్మ చాలా భయంకరమైనటువంటి ప్రారబ్ధ కర్మ ఉండే అన్నాడు. నెక్స్ట్ ఆయనకు తన శరీరం చాలా, దాన్ని ఏమంటారు, ఆ ఉమ్, బాధ అంటే ఇతరులతో చాలా, దాన్ని ఏమంటారు, గాయాల పాలయ్యేటువంటి కర్మ ఉండింది ఆయన దాన్ని ఎదుర్కొనేది. సో భగవంతుడు అంటే ప్రారబ్ధ కర్మని కలలో స్వప్నంలో కూడా దాన్ని కంప్లీట్ చేస్తాడు. సో అప్పుడు ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆయన నిద్రలోని చాలా గాయాల పాలై ఎవరో వచ్చి చాలా కొట్టినట్టుగా చేసినట్టు, అంటే ఆయనకు ఆ డే టైంలో ఆ భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగేది ఉంది, దానివల్ల ఆయన గాయాల పాలయ్యేది ఉంటుంది భగవంతుడు. సో అది చూస్తే మార్నింగ్ లేచి చూస్తే మొత్తం గాయాలు, అంటే శరీరం అంతా కూడా చాలా దెబ్బలతో ఇదైపోయిందంట. చూస్తే ఏమైందని చూస్తే లేవలేకపోతున్నాడంట. అతి కష్టంతో లేచి తన గురువు గారి దగ్గర వెళ్ళి, కళలన్నీ మిథ్య అంటారు, నిజంగా కళలో ఇలా జరిగింది ఏంటి గురువు గారు అంటే, అప్పుడు గురువు గారు చెప్తాడంట, సో ఆ భగవంతుడి యొక్క కృప నీ ప్రారబ్ధ కర్మని నీ ఇంకా ఎక్స్టెండ్ కాకుండా వీలంత త్వరగా కంప్లీట్ చేయడానికి కొరకు కలలో కూడా నీ ప్రారబ్ధ కర్మని తొలగించడం జరిగింది అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఆ భగవంతుడి దగ్గర వెళ్ళి భగవంతుడితో మొరబెట్టుకుంటాట, స్వామి మీరు ఎంత దయాలు, స్వామి ఎంత కృప కరుణ, అంటే నా ప్రారబ్ధ కర్మని చాలా ఫాస్ట్ గా తొలగించడానికి కొరకు మీరు నా పైన ఇలా, అంటే ఏది జరిగినా మన మంచి కొరకని, సో ఆ విధంగా వేడుకుంటాడు ఆ హరిదాస్. మరి ఇక్కడ ప్రభుజీది ఏ విధంగా రిలేట్ అవుతుందంటే, సాంఖ్య యోగాన్ని మనము ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర వింటున్నాం దేని కొరకు, మనము జీవన్ ముక్తులం అవ్వడానికి కొరకు, వీలైనంత త్వరగా మనము భగవంతుడి సేవలో నియుక్తం అవ్వడానికి కొరకు భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన బోధ మూల సిద్ధాంతము ఎవరైతే అర్థం చేసుకుంటారో, ముఖ్యంగా నిన్న కూడా మనం చర్చాం, సాంఖ్యతత్వాన్ని ఇలా విని అలా వదిలిపెట్టడానికి కాదు, దాంట్లో గురువుగారి దగ్గర విని ఇప్పుడు నెక్స్ట్ దేవహూతి ఏం చేస్తుంది, భగవంతుణ్ణి స్తుతిస్తా ఉంది. నెక్స్ట్ ఒకము దేవహూతి పలికెను, విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించినప్పుడు నీ నాభి నుండి బయలువెడలిన కమలమునందు జనించిన కారణమున బ్రహ్మ అజుడని పేర్కొనబడినాడు. కానీ అతడు అనంత విశ్వములకు కారణమైన దేహము కలిగిన నిన్నే ధ్యానించును. సో కాబట్టి ఇక్కడ దేవహూతి మొదట కపిల భగవానుని భగవాను లాగా స్వీకరించాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని కపిల భగవాను ద్వారా విన్న తర్వాత, కపిల భగవాన్ నా కుమారుడు కాదు, సాక్షాత్ భగవంతుడు దేవాది దేవుడు అని చెప్పేసి తనను స్తుతిస్తా ఉంది. సో నీవే గర్భోదక సాయి విష్ణువు, ఈ అనంతమైనటువంటి ఈ విశ్వపు అడుగు భాగమున నువ్వు జలమున అంటే సముద్రమున శయనించావు. అటువంటి నీ నుండే ఈ విశ్వము యొక్క మొదటి జీవైనటువంటి బ్రహ్మ, నీ నుంచి డైరెక్ట్ భగవంతుడి నుంచి కూడా కాదు, భగవంతుడి నుంచి లోటస్ కమలం వచ్చింది, ఆ కమలము నుంచి బ్రహ్మ రావడము, అటువంటి బ్రహ్మకు కూడా నీవే ఆరాధ్య దైవము, నిన్నే ధ్యానిస్తా ఉన్నాడని ఆమె స్తుతిస్తా ఉంది. అంటే బ్రహ్మ జన్మించగానే భగవంతుడి నుంచి జన్మించి భగవంతుని స్తుతిస్తుంది. మరి అక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా, మనము జన్మించడంతోనే భగవంతుని స్తుతించాలా, మనం అనుకుంటాము మరణించే సమయంలో స్తుతిస్తాము, మరణం ఆశయం అయినప్పుడు స్తుతిస్తాము అనుకుంటున్నాం తప్ప అలా కాదు. జన్మతోనే భగవంతుని స్తుతించడము ప్రతి జీవి యొక్క కర్తవ్యము. సో నిన్న అజుడి గురించి అంటే దాని గురించి పెద్ద మనకు ఎక్కువ చర్చ అవసరం లేదు, కానీ అజ అంటే జన్మము లేనటువంటి వాడు, అంటే ఎటువంటి జన్మము,
మనలాంటి జన్మ, భౌతిక జన్మ అంటే ఇద్దరు దేహాలతో దేహాల కలయిక వల్ల వచ్చేటువంటి జన్మ బ్రహ్మది కాదు. బ్రహ్మదేవునికి అజుడు, పుట్టుక లేనివాడు అని నామము కూడా కలదు. ఎవరి పుట్టుకను గురించి ఆలోచించినను దానికి ఒక తల్లి, ఒక తండ్రి అవసరము. మనుజుడు ఆ రీతిగానే జన్మించును. కానీ విశ్వపు తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మాత్రం దేవదేవుని అంటే గర్భోదకశాయి విష్ణువుగా తెలియబడువాడు దేహము నుండి నేరుగా జన్మించెను. గర్భోదకశాయి విష్ణువు విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించును. బ్రహ్మదేవుడు నిన్ను గాంచగోరినప్పుడు ధ్యానము చేయవలసి వచ్చునని దేవోది భగవాన్తో పలుకుచున్నది. సమస్త సృష్టికి నీవే బీజము అని ఆమె పలికింది. ఇంకను ఆమె బ్రహ్మదేవుడు నీ నుండియే నేరుగా జన్మించినను పెక్కు సంవత్సరములు ధ్యానము కావింపవలసి వచ్చెను. అయినప్పటికీ అతడు నిన్ను ముఖాముఖి గాంచలేడు. విశ్వపు అడుగు భాగమున గల అనంత జలరాశి యందు నీవు శయనించి ఉన్నావు కనుకనే గర్భోదకశాయి విష్ణువుగా తెలియబడినావు అని పలికింది. సో కపిల భగవానుడే గర్భోదకశాయి విష్ణువుగా స్తుతిస్తా ఉంది. ఎందుకు? సో గర్భోదకశాయి విష్ణువు ఈ సృష్టికి మొదటి జీవి యొక్క సృష్టికర్త. కపిల భగవానుడు కూడా భగవంతుడి యొక్క సాంఖ్య తత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి అవతారం, భగవత్ అవతారము. కాబట్టి భగవంతుడు ప్రతి జీవి అంటే ఆత్మ అనే బీజాన్ని ఈ ఆ తల్లి యొక్క యోనిలో భగవంతుడు ప్రసాదిస్తాడు. అంటే సృష్టికి కారణము భగవంతుడు. సో దీంట్లో ముఖ్యంగా మొదటి జీవి ఏ విధంగా వచ్చాడు? తల్లి తండ్రి కాకుండా భగవంతుడి నుంచి స్వయంగా రావడము. తర్వాత ఆయన నుండి సృష్టి నలుగురు కుమారులను, సప్త ఋషులను ఆ విధంగా దాని తర్వాత స్త్రీ పురుషులను కూడా ఆ బ్రహ్మ ద్వారా సృష్టించి ఈ సృష్టి కార్యాన్ని సృష్టించడానికి కొరకు బ్రహ్మకు ఆ యొక్క బాధ్యతను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మ సృష్టించే వాళ్ళు రజోగుణంలో ఉంటారు. సో కాబట్టి మనం కూడా ఆ సృష్టి మనం కూడా తర్వాత అంటే మన దేహం కూడా జన్మిస్తుంది. దేహం జన్మిస్తుంది, ఆత్మ కాదు. తర్వాత పెరుగుతుంది, కొంతకాలం నిలకడ ఉంటుంది. సో ఈ సృష్టి జరగాలంటే రజోగుణంలో మాత్రమే మనం కూడా ఇతర జీవులకు అంటే దేహాలకు జన్మనివ్వగలుగుతాము. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు నలుగురు కుమారులకు చెప్పినప్పుడు వాళ్ళు మాకు సృష్టితో ఏమీ సంబంధం లేదు, భగవంతుడితో సంబంధము, భగవత్ సంబంధము శుద్ధ సత్వంలో. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మాకు ఇంకా ఈ రజోగుణం వద్దు, సృష్టితో మాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే ఆ చతుర్కుమారులు బ్రహ్మ యొక్క వచనాన్ని రిజెక్ట్ అంటే వాళ్ళు తిరస్కరిస్తారో అప్పుడు బ్రహ్మ క్రోధం వచ్చి ఆ క్రోధంలో సందర్భంలో ప్రకటితమైన వారే శివుడు, రుద్రుడు. భగవానుని ఘనమైన దేహపు స్వభావం సైతము ఈ శ్లోకంలో వివరింపబడింది. ఆ దేహము దివ్యమైనది మరియు భౌతిక సంపర్కము లేనట్టిది. భౌతిక జగత్తు అతని దేహము నుండి ఉద్భవించింది. అనగా అతని దేహము భౌతిక సృష్టికి పూర్వమే నిలిచి ఉన్నది. సారాంశం ఏమనగా విష్ణు భగవానుని దివ్య దేహము భౌతికత్వములతో తయారు చేయబడినది కాదు. అది సమస్త జీవులకు మరియు ప్రకృతికి మూలమై ఉన్నది. సమస్త జగత్తుకు ప్రకృతికి నీవే మూలాధారుడవు కనుక సాంఖ్యతత్వమును తెలిపిన నన్ను మాయాబంధం నుండి ముక్తులను చేయగలుగుట ఆశ్చర్యకర విషయమేమీను కాదు. కానీ నీవు నా గర్భమున జన్మించుట మాత్రం నిక్కముగా పరమ అద్భుతమైంది. ఏలైన సమస్త సృష్టికి కారణుడవైనను కరుణతో నీవు నా పుత్రునిగా జన్మించితివి. ఈ విషయం అత్యంత అద్భుతమైంది. నీ దేహము సమస్త విశ్వములకు మూలమైనది. అయినను నా వంటి సామాన్య స్త్రీ గర్భమున నీవు నిలిచితివి. ఇది నాకు విస్మయమును కలుగజేయుచున్నది అని పలికెను. కాబట్టి అటువంటి నీవు దివ్య పురుషుడివి. ఈ జగత్తుకే మూలాధారము, జగత్ సృష్టికి నువ్వు సృష్టికర్తవు. అటువంటి నీవు సాంఖ్యతత్వం అంటే ఆత్మ
తర్వాత భౌతికత్వం గురించి, పరమాత్మ గురించి బోధించి నన్ను ఉద్ధరించావు. అటువంటి మహా మహాత్మ అనుకుంటా పరం ఆత్మవు నువ్వు. అటువంటి పరమాత్మ స్వరూపుడవు. నా తనను తాను ఏ విధంగా పోల్చుకోడు, సామాన్య స్త్రీ యొక్క గర్భంలో. కానీ మనమైతే కొద్దిగా భక్తి చేస్తామో లేదో, మనం సామాన్యుడంటే మనకు చాలా క్రోధం వస్తా ఉంటుంది. అరే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, తనని తానుగా సో దాసానుదాసుడిలాగా నేను అందరికంటే కూడా లోయెస్ట్ గా భావించడం అనేది శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే భగవంతుడు మనకు హయ్యెస్ట్ స్థానాన్ని ఇస్తాడంట. మనం ఎప్పుడైతే మనని మనం హయ్యెస్ట్ స్థానంలో నిలబెట్టుకోవాలని అనుకుంటామో, అప్పుడు భగవంతుడి యొక్క దృష్టిలో చాలా లోయెస్ట్ గా మారతాము. కాబట్టి దయచేసి ఎవరన్నా అటువంటి చైతన్యంలో ఉంటే మంచి ప్రవచనం ఇవ్వచ్చు. ప్రభుజీ అది ప్రవచనం అనేది అసలు మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరి. నాకు అసలు మాట్లాడడానికే రాదైతే ప్రవచనం ఇవ్వడం ఎక్కడి ప్రభుజీ. ఇది ఇప్పుడు మీరు ఏదన్నా అనుకుంటే అది ఆ గురుదేవుల యొక్క కృప, ప్రభుపాద వారి కృప, భగవత్ కృప వల్ల ఏం మాట్లాడినో నాకు తెలియదు. అరే ఎంత అద్భుతంగా వాడతారండి. అది కూడా ఆ భగవంతుడి యొక్క కృప వల్ల పాడి ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ మై గ్లోరీ. అంటే మనని మనం చాలా లోయెస్ట్ గా అలా అందుగురించే మన దాంట్లో దాస్, సుందరానంద దాస్, సుదేవి దాసి, లేకుంటే ఇంకా కృష్ణ చైతన్య దాస్, అంటే ఫలానాయనకు నేను దాసుని కృష్ణ దాస్. అలా మనని మనం దాసుగానే గుర్తించాలి, బాస్గా ప్రభుగా గుర్తించుకోకూడదు. మనం ఏదన్నా మెసేజ్ రాస్తున్నప్పుడు దాస్ అని సంబోధించుకోవాలి, కానీ నేను ప్రభు అని సంబోధించుకోకూడదు దయచేసి. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నా దేవుడి, ఏ ప్రభు స్వయంగా నీ వేదిను చేయవలసి లేకునను గుణ ప్రభావం నందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణమునే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగిపోచున్నవి. ఓ దేవా, నీవు దృఢ సంకల్పుడవు, జీవేశ్వరుడవు. జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తులు బహురూపములుగా పనిచేయను. ఇది మాకు అచింత్యమైనది. అంటే భగవంతుడి యొక్క అచింత్య శక్తి. మనమైతే ఏకకాలంలో ఒకే రూపంలో ఉంటాము, ఒకే పని చేయగలుగుతాం. కానీ భగవంతుడు ఏకస్వరూపుడు, ఏకకాలంలో బహుస్వరూపుడు. సో ఆయన అనంత రూపాల్లో ఉండగలుగుతాడు, అనంతమైనటువంటి పనులు ఏకకాలంలో చేయగలుగుతాడు. దానికి నిదర్శనమే ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. దానికి నిదర్శనం భగవంతుడి యొక్క ద్వాపరైవ లీలలో 16,108 మంది ఆ భార్యలని వాళ్ళ కోరిక మేరకు, ఆయనకేం కోరిక లేదు, వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఒక భార్యలాగా సేవ చేయాలని అంతకుముందు శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో కోరుకుంటే, నెక్స్ట్ అవతారంలో మీకు అవకాశం ఇస్తా అని చెప్పడం, వాళ్ళు ఈ భగవంతుడి మాట ప్రకారం, సంకల్పం ప్రకారం వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళు రోజు సేవించాలని కోరుకుంటారు. మరి ఏకకాలంలో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అంటే నెక్స్ట్ టర్న్ వచ్చేసరికి 16,107 రోజులు వస్తుంది. అట్లా చేయకుండా ప్రతిరోజు భగవంతుడు తన నుండి కృష్ణుడిగా మళ్ళీ 16,108 కృష్ణుడిలాగా విభజింపబడి అందరితో సేవలను అందుకుంటూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా అంటే ఆయన శక్తి మనకు అద్భుతం, మానవాతీతం. అది దేవతలు కూడా ఎవరు చేయలేరు. కాబట్టి సృష్టి స్థితి లయము మూడిటికి కూడా కారణము భగవంతుడే. భగవంతుడి సంకల్పం వల్ల అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. భగవంతుడి సంకల్పం ఏంటి? దృఢ సంకల్పుడు. అదే విధంగా జీవ ఈశ్వరుడు. జీవులందరికీ కూడా భగవంతుడు ఈశ్వరుడు. మళ్ళీ ఇక్కడ మనకి ఏమైనా కన్ఫ్యూజన్ రావచ్చు. ఈశ్వర అంటే మీనింగ్ కంట్రోలర్, నియంత్రికుడు, అంటే నియంత్రించేవాడు. మనందరం కూడా భగవంతుడి అంశ స్వరూపులం కాబట్టి ఎటువంటి అంశం మనము భగవంతుడికి 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి ఆంతరిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. మనం భగవంతుడి తటస్థ శక్తి రూపంలో అంశ. సో కాబట్టి భగవంతుడు మనకు అంశ అన్నప్పుడు సేమ్ మనకు కూడా ఈశ్వర గుణము ఉంది మనకు కూడా. అంటే గుణ రూపంలో సేమ్, పరిమాణ రూపంలో తేడా. గుణ రూపంలో మనకు కూడా కంట్రోల్ చేసే
ఆ గుణం ఉంది. నేను నా వైఫ్‌ని కంట్రోల్ చేయాలనుకుంటాను. పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాను. లేకుంటే ఇంకా కాలనీలో ఏదో పోస్ట్‌తో వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. అలా కంట్రోల్. కానీ పరం ఈశ్వరుడు. స్పెషల్‌గా జీవేశ్వరుడు. జీవులందరికీ ఈశ్వరుడు మనం అనుకుంటాం జనరల్‌గా శివుడు అనుకుంటాం. కానీ శివతత్వం అంటే శివుడు కూడా ఈశ్వరుడే. కానీ పరం ఈశ్వరుడు. శివుడు కూడా ఎవరు? భగవంతుడు గుణ అవతారం. ఆయన కూడా భగవత్ అవతారం కాబట్టి ఆయన కూడా కొంత లిమిట్ వరకు ఈశ్వరుడు. కానీ భగవంతుడు పరం ఈశ్వరుడు. స్పెషల్‌గా ఇక్కడ జీవులందరికీ కూడా ఈశ్వరుడు. భగవంతుడు అనేది ఎవరో చెప్పట్లేదు. సో, భాగవతం చెప్తుంది. నెక్స్ట్. పరతత్వము తాను స్వయంగా ఏదీను చేయవలసి లేకున్నను బహు విధములుగా శక్తులను కలిగి ఉన్నవాడనుచు ఈ శ్లోకంలో దేవోతి పలికిన విషయము ఉపనిషత్తుల యందు ధృవపరపబడింది. అతని కన్నను గనుడు గాని లేదా అతనికి సమానుడు గాని ఎవ్వరునూ లేరు. సమస్తము అతని శక్తి చేతనే స్వభావమైనట్లుగా పూర్తిగా నెరవేర్చబడును. అనగా త్రిగుణ కార్యములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఒసగి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఒసగబడి ఉండును. దేవదేవుడు మాత్రం అట్టి కార్యం నుండి పూర్తిగా విడివడి ఉండునని ఇచ్చట అవగతమగుచున్నది. కనుకనే దేవోతి నీవు స్వయంగా ఏదీను కావింపకున్నను నీ సంకల్పము పూర్ణమైనట్టిది. నీ సంకల్పమును అంటే నీకు ఇతరుల సహాయం చే పూర్తి కావించుకొనుట అనేది ప్రశ్నయే ఉదయించదు. అంత్యమున నీవే పరమాత్ముడవు, పరమ నియామకుడవు అయ్యున్నావు. నీ సంకల్పమును ఎవ్వరును ఆపజాలరు అని పలికెను. ఇతరుల ప్రణాళికలను భగవానుడు ఆపగలడు. భగవానుడు ప్రతిపాదించగా, మానవుడు ప్రతిపాదించగా, భగవానుడు తీర్చివేయుననుచు సాధారణంగా చెప్పబడుచుండు. కానీ భగవానుడే ప్రతిపాదించినప్పుడు ఆ కోరిక ఎవ్వరి అధీనమునందుండదు. అతడు పరిపూర్ణుడు. మన కోరికలు తీరుటకు భగవానునిపై ఆధారపడివలసియే వచ్చును. అలాగని భగవానుని కోరికలు సైతం పరాధీనములని మనము పలకజాలము. అదే అతని అచింత్య శక్తి. సాధారణ జీవులకు అచింత్యమైన విషయమును అతడు సులభంగా నెరవేర్చగలడు. తాను అనంతుడైనప్పటికీ ఆ దేవదేవుడు ప్రామాణిక శాస్త్రము ద్వారా అంటే వేద వాంగ్మయం ద్వారా తెలియబడును. శబ్ద మూలత్వాత్ అని తెలుపబడినట్లు భగవానుడు శబ్ద బ్రహ్మం ద్వారా ఎరుకకు వచ్చును. కాబట్టి భగవంతుణ్ణి శాస్త్రాల ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము. భగవంతుడు ఆయన యొక్క రచన సో చాలా అద్భుతంగా ఉంటుంది. అందుగురించే మన యొక్క ఈ సృష్టి మన కోరికలుని నెరవేర్చడానికి మనం కోరుకున్న విధంగానే మనకు జన్మ లభిస్తుంది. కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. మనము ఏ యోనిలో, ఏ తెల్లి గర్భంలో, ఏ ప్రదేశంలో, ఎటువంటి ఇంటిలో, ఏ దేశంలో మనము మనిషిలాగనా, జలచరంలాగనా, పశువా అనేది మనం కోరుకున్న విధంగా అంటే అటువంటి కర్మలు చేసి ఉంటాము. ఆ కర్మ ఫలాలే నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ రూపంలో జన్మ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మన కోరికలను మనము అప్రూవల్‌కి పెడితే భగవంతుడు పుటప్ చేస్తే భగవంతుడు శాంక్షన్ చేస్తా ఉంటాడంట. కానీ భగవంతుడి కోరికలు మాత్రం ఎవరి మీదనో ఆధారపడవు. భగవత్ కోరిక భగవంతుడే నెరవేర్చుకోగలుగుతాడు. భగవంతుడు స్వయం ఆయన ఆహ్, స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని నెలకొల్పడానికి ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి రావడం జరిగింది. అది భగవంతుడు ఎవరి మీదనో డిపెండ్ కాడు. తన యొక్క అనుయాయులు రావడం జరుగుతుంది. ఈవెన్ బ్రహ్మ గూడా వాళ్ళు వేడుకుంటా ఉంటారు. చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో అవకాశం ఇవ్వమని. భగవంతుడు అలా ఎంతోమంది తపస్సు చేసి అవకాశం ఇయ్యమంటే అప్పుడు వారికి ఆ కోరికను నెరవేర్చడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ రామావతారంలో దండకారణ్యంలో భగవంతుడు ఆ అరణ్యంలో సంచరిస్తా ఉంటే మునులు, ఋషులందరూ భగవంతుడి యొక్క అద్భుత సౌందర్యానికి మోహితులైపోయి సో వాళ్ళ తపస్సుకు భగవంతుడిని కోరిక కోరుతారు. మాకు సీతమ్మ వారి లాంటి సేవ చేసే మీకు సేవ చేసే మహద్భాగ్యాన్ని కల్పించినంటే ఈ జీవితంలో ఈ రామచంద్రుడి యొక్క అవతారంలో నేను ఏకపతి వ్రతుడిని కాబట్టి ఏకపత్ని వ్రతుడిని. ఒకే భార్యను నేను ఆహ్, ఒకే భార్యకు సేవనివ్వగలను. ఇతరులకు నేను ఇవ్వలేను కాబట్టి నెక్స్ట్ అవతారంలో మీ కోరిక శ్రీ కృష్ణావతారంలో లీలావతారం కాబట్టి ఎన్నెన్నో లీలలు భగవంతుడు చేయగలుగుతాడు. అక్కడ అవకాశం ఇస్తాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి
మన విషయంలో మన కోరికలు మనము నెరవేర్చుకోలేము. అవన్నీ గూడా భగవంతుడి మీద డిపెండ్ అవుతా ఉంటాయి. కానీ భగవంతుడి విషయంలో తన కోరికను తననే తీర్చుకోగలుగుతాడు. అదే భగవంతుడు. ఇది భగవంతుడి యొక్క అచింత్య శక్తికి నిదర్శనం. కాబట్టి ఇటువంటివి భగవంతుడి యొక్క శబ్ద బ్రహ్మ రూపంలో భగవంతుడు మన చెవిలోకి ఎప్పుడైతే కథా శ్రవణం చేస్తామో, మన లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతాయి. ఈ సృష్టి రచన ఎందులకు కావింపబడింది? శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయింపగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. ఆ జీవుల తమ కోరికను పూర్తి చేసుకొను రీతిగా అతడు ఏర్పాట్లు కావించెను. ఈ విషయం వేదములందు ఏకో బహునాం యో విదధాతి కామాన్ పరమ నిత్యుడొక్కడు ఇతర నిత్యులందరి అవసరములను తీర్చుచున్నాడని ధృవీకరింపబడింది. వివిధ రకపు జీవుల అవసరములకు, కోరికలకు అంతే ఉండదు. అయినను దేవదేవుడు తన అచింత్య శక్తిచే వారందరినీ పోషించుచు వారి అవసరములను తీర్చుచున్నాడు. కాబట్టి భగవంతుడు ఆయన ఒక్కడే. ఇప్పుడు అదే మనం ప్రభుత్వము ప్రజల యొక్క కోరిక తీర్చాలంటే ఎలా అయితే సీఎం గారు ఒక్కరే ఉంటారు. రాష్ట్రానికి, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే ఉంటారు. కానీ ఎంతో మంది మినిస్టర్స్‌ని అపాయింట్ చేసి, ఆ మినిస్టర్స్ ద్వారా ప్రజల యొక్క బాగోగులు చూస్తా ఉంటారు. అలానే భగవంతుడు తన యొక్క సేవకుల రూపంలో దేవతల కోరిక మేరకు వాళ్ళని అపాయింట్ చేసి, మనకు కావాల్సిన కోరికలనన్నీ తీరుస్తా ఉంటాడు. ఈ సృష్టి అదే విధంగా అనంతమైనటువంటి బ్రహ్మాండాలను భగవంతుడు జీవుల యొక్క భౌతిక సృష్టిపై ఆధిపత్యము చెలాయించాలి అనే కోరికను నెరవేర్చుకోవడానికి క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తాము. అప్పుడు రియలైజ్ అయిన తర్వాత ప్రభు ఇక్కడ ఉన్నది దుఃఖాలే గాని సుఖమేం లేదు. మరి నిజమైన సుఖాన్ని నాకు ప్రసాదించండి అని ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళకు భగవంతుడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతిని, ఆధ్యాత్మిక లోకాలను, ఆధ్యాత్మికమైన సేవను భగవంతుడు ప్రసాదిస్తాడు. దేని ద్వారా? భగవంతుడి యొక్క జ్ఞానము, సాంఖ్య జ్ఞానం ద్వారా మనము జీవన్ముక్తులం. ఇక్కడ జీవించుండంగా ముక్తిని పొందొచ్చు. ఇంక జీవించుండగానే ముక్తిని పొందినవాడు మరణించిన వాడికి మరణమే ఉండదు. ఆ మరణాన్ని జస్ట్ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్త్య ధీరస్తత్ర నమ్యతే. ధీరుడు ఇప్పుడు మనం ఈ ఏజ్ అంటే దాదాపు మిడిల్ ఏజ్‌కి వచ్చాము. అరే! నా బాల్యం ఎక్కడ వెళ్ళిపోయింది? యుక్త వయసు ఎక్కడ వెళ్ళిపోయింది అని బాధపడతామా? దాని గురించి ఎవరైనా బాధపడుతూ ఏడుస్తా ఉన్నారా? అరే! నేను చిన్న బేబీగా ఉన్నప్పుడు అది ఉంటే బావుండు అని చెప్పేసి. ఎలా అయితే బాధపడట్లేదో అదే విధంగా ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి కూడా ఎవరు బాధపడరు. దేనివల్ల బాధపడరు? నిత్యం భాగవత సేవయాం భగవద్గీత, భాగవతాన్ని నిత్య శ్రవణం చేసిన వాళ్ళు దేహాత్మ బుద్ధి నుంచి ఆత్మానుభవ స్థితికి, బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ అయినప్పుడు తన యొక్క నిత్య ధర్మం అంటే భగవంతుని సేవించడము. దాంట్లోనే ఆయనకు టైం సరిపోదు. దాంట్లో అది ఆలోచించడం టైం సరిపోదైతే భౌతికంగా ఆలోచించే సమయం ఉండదు. దాని గురించి బాధపడి, దుఃఖపడేంత వాళ్ళకు ఆ పరిస్థితి రాదు. సమయం ఉండదు. కాబట్టి దయచేసి మనందరం గూడా ఇది విన్న తర్వాత ఇంకా ఈ అధ్యాయం ఆల్రెడీ 32 అధ్యాయం కంప్లీట్ కాంగానే దేవహూతి యొక్క రియలైజేషన్ ఈ చాప్టర్ దేవహూతి మాత యొక్క దాన్నేమంటారు శాస్త్ర సాక్షాత్కారం అనొచ్చు. ఆత్మస్థితికి ఎదిగి తను ప్రమోట్ అయ్యి అలా బోధిస్తుంది. మనం గూడా 3 స్కందాలు విన్న తర్వాత, భగవద్గీత 3 సార్లు విన్న తర్వాత ఇంకా గూడా మరి దేవహూతి స్థితికి, అర్జునుడి స్థితికి రాకుంటే మరి ఎన్ని ఇయర్స్ పడతదో తెలీదు. సో, త్వరగా వచ్చి భగవంతుని ప్రేమతో సేవించి, భక్తులని సేవించి, భగవంతుడి యొక్క హరినామము, హరికథామృతం నిన్న గూడా వచ్చింది 5 విషయాలు. హరిధామ వాసము వీటిని నిజంగా జీవితంలో అప్లై చేస్తూ భగవద్ధామము జీవించి ఉండగానే వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताई भगवान की जय जगत गुरु श्री प्रभुपाद की जय श्री श्रीपाद